మరి కారుణ్య సమూహపు స్వాధ్యాయం ప్రారంభించుకునే ముందు మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామం తెలియజేసుకుంటూ, మరి దివ్య సంపద రామ్తా అందించినటువంటి మరి అద్భుతమైన జ్ఞానం, దివ్య సంపద, మీ సంపద మీ చేతుల్లోనే ఉంది అనే పుస్తకం నుంచి చక్కటి జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. మరి ఈరోజు మరి మరికొంత తెలుసుకుందాం. ఆధ్యాత్మిక జ్ఞాన పరిధిలో మీరు గనక మీ కలలను సమూలంగా విశ్లేషణ చేసినట్లయితే మీరెంత పరిమితులలో ఉంటున్నారు అనేది మీకే అర్థమైపోతుంది. జ్ఞానం యొక్క పరిధి ఎంత విస్తారంగా ఉంటే అంత ఎక్కువగా వెలుతురును స్పష్టంగా చూడగలుగుతారు. అత్యున్నత లక్ష్యాలను ఎంచుకుని వాటి కోసం కలలుగంటున్నప్పుడు మీలో అంతరాగ్ని ఉత్తేజభరితమవుతుంది. మీలోని అంతరాగ్ని ఉత్తేజపరచడం ద్వారా మీ కలలు వేగవంతంగా వాస్తవ రూపం చెందుతాయి. అంతే కదా! మనము ఉదయం నుంచి ఏదైతే చూస్తూ ఉంటామో అవే మనకి కలలొస్తూ ఉంటాయి. సో, మన యొక్క జ్ఞానాన్ని బట్టి మన యొక్క కలలు కూడా ఉంటాయి. మన యొక్క జ్ఞానంతోనే మన యొక్క లక్ష్యాలు గూడా ఉంటాయి. సో, జ్ఞానం పెంచుకుంటూ ఉంటే, మనము ఉన్నతమైనటువంటి లక్ష్యాలను పెట్టుకుంటూ ఉంటే గనక, అవి మనలో ఒక చక్కటి అగ్నిని మేలుకొల్పి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాయని చెప్తున్నారు. భూమి అనే రంగస్థల నాటక వేదిక మీ జీవితం ముందుకు సాగుతూ, ఆధ్యాత్మికంగా పరిణామం చెందుతూ, మీ యొక్క ఆత్మ చైతన్య శక్తి విస్తరణ చెందుతూ ఉంటుంది. బాహ్యంగా మీరు ఆచరించే కర్మల్లో పర్ఫెక్షన్ ఉండకపోవచ్చు. కానీ మీ కలల్లో పెర్ఫెక్షన్ ఉంటుంది. ఎందుచేతనంటే అక్కడ బ్రహ్మ పదార్థం ఉంటుంది. మీరు ఫిజికల్‌గా చేసేటప్పుడు కొంచెం అటు ఇటు ఉండొచ్చేమో కానీ, కలల్లో పెర్ఫెక్షన్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. బాహ్య కర్మలలో నిరంతర పరిణామం ఉంటూనే ఉంటుంది. కనుక పెర్ఫెక్షన్ అనే క్రియ అనంతకాలం కొనసాగుతూనే ఉంటుంది. ఉదాహరణ, మీరు సంగీతంలో పెర్ఫెక్షన్ సాధించడానికి ప్రామాణికత ఏది ఉండదు. సంగీతంలో పెర్ఫెక్షన్ సాధించడం అనే ప్రక్రియ అనంత కాలం ఉంటూనే ఉంటుంది. అదే విధంగా జ్ఞానం విషయంలో కూడా దేవుడు వేరే, జీవితం వేరే అనేది కానే కాదు. ఫ్రెండ్స్, నోట్ దిస్ పాయింట్. దేవుడు వేరే, జీవితం వేరే కానే కాదు. దేవుడు మరి జీవితము 2 కూడా ఒకటే. మీరు కాకతాళీయంగా భూమి మీదకేమీ రాలా. ఒక లక్ష్యంతో పెట్టుకొనొచ్చారు. ఒక పరమార్థం తీసుకొనొచ్చారు. ఒక్కొక్క కళ వాస్తవ రూపం చెందే కొలది మీరు దైవానికి చేరువవుతూ ఉంటారు. ఈ భూమి మీద మీరు చుక్కాని లేని నావ కాదు. గతి తప్పిపోయిన పడవ అంతకన్నా కాదు. మరి మీరు ఎటు వెళ్ళాలి, ఏమి చేయాలి అనేటువంటి గైడెన్స్ అనేది మీ లోపల నుంచే మీకు వస్తూ ఉంటుంది. మీ లోపల నుంచి ఆ గైడెన్స్ తీసుకోవాలి అంటే గనక మనం ఎలా ఉండాలి? ప్రశాంతంగా ఉండగలగాలి. ప్రశాంతంగా లేకుండా అలజడులతో ఉంటే మనం ఏ మాత్రము మన ఇన్నర్ నుంచి గైడెన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోలేము. సో, మన లోపలే ఒక గురువు ఉన్నాడు. మన లోపలే ఒక ప్రబోధకుడు ఉన్నాడు. సో, మనము దానితో కనెక్ట్ అవ్వాలి అంటే అలజడుల నుంచి బయటపడి ప్రశాంతంగా ఉంటే మన లోపల నుంచే మనకొక చక్కటి గైడెన్స్ అనేది వస్తూ ఉంటుంది. మీరు ఆనందం పొందడం కోసము, లేదా జీవితాన్ని ప్రేమించడం కోసము, లేదా దైవ సేవ చేయడం కోసము ప్రత్యేకంగా ఏమీ ఇక్కడ జన్మించలేదు. చూడండి. ఆ! దైవ సేవ చేయడం కోసం ప్రత్యేకంగా ఇక్కడేం మీరు జన్మించలేదు. ఆనందం అంటే ఎక్కడో లేదు. అది మీలోనే ఉంది. ప్రేమ అంటే మీరే. దైవ సేవ అంటే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడమే దైవ సేవ. చూసారా ఫ్రెండ్స్? దైవ సేవ అంటే ఎవరిని వారు ఉద్ధరించుకోవడమే.
అది తెలుసుకోవడానికే మనము జన్మ తీసుకున్నాము. మరి ఏదేదో చేయడానికి, ఎవరినో ఉద్ధరించేయడానికి అని అనుకుంటూ ఉంటారు సేవ అంటే. అసలైన సేవ అసలు మీరేంటో మీరు తెలుసుకొని మిమ్మల్ని సరైనటువంటి మార్గంలో నడిపించుకోవడమే, మరి మీరే ఆ దైవము అని తెలుసుకోవడమే అసలైనటువంటి మరి ఉద్ధరించుకోవడం అని చెప్తున్నారు. అదే దైవ సేవ అని కూడా చెప్తున్నారు. మీరే ఆనందం అయినప్పుడు మరి ఆనందం కోసం ఎక్కడెక్కడని వెతుకుతారు? మీరు దైవం అయినప్పుడు దైవం వేరే ఎక్కడుంది? దీనికి ఓషో గారు ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్తారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. మరి ఒక చేప పిల్ల సముద్రంలో ఉంటూ నీరు ఎట్లా ఉంటుందో చూడాలి చూడాలని ఒకటే వెతుక్కుంటూ ఉంటదట. అలాగా మనం కూడా ఆ దైవత్వం మనలోనే ఉంచుకుని ఎక్కడో 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 ఎతుకుతూ ఉంటాం. సో ఇక్కడ రామ్‌తా కూడా అదే చెప్తున్నారు. మీరే దైవము. కానీ మనమేం చేస్తున్నాము? ఎక్కడెక్కడో, ఎక్కడెక్కడో ఏదేదో చేస్తూ ఉన్నాం. ఆ! మీరే శాశ్వతమైన దైవ స్వరూపాలు. మీ కలలు ఆధ్యాత్మిక చైతన్య పరిణామాన్ని కలుగజేయడానికే ఉంటున్నాయి. కలలు మీకు చైతన్య పరిణామాన్ని కలుగజేస్తున్నాయి. కలలు లేని జీవితము నిస్సారము. చూడండి, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏవో కొన్ని ఉంటూ ఉంటాయి. కొన్ని కలలు అవి నెరవేరాలని, ఇవి నెరవేరాలని ఏవేవో ఉంటాయి. అవన్నీ అవే మనల్ని నడిపిస్తూ ఉంటాయి. పరిణామం ఎవల్యూషన్ అనేది మీ కలల వాస్తవ రూపము చెందడం ద్వారా సంభవిస్తుంది. మీరు ఎప్పుడు ఎదుగుతూ ఉంటారు? ఎప్పుడు మీరు అభివృద్ధి చెందుతూ ఉంటారు? ఎప్పుడు మీరు పరిణామం చెందుతూ ఉంటారు అంటే, మీరు అనుకున్నవన్నీ కూడా సాకారం చేసుకుంటూ ఉన్నప్పుడు మీరు అభివృద్ధి చెందుతూ ఉంటారు. చూసారా? మనమేమో అన్నీ వదిలేసి ఆధ్యాత్మికత అంటే ఎక్కడో, ఎక్కడో, ఎక్కడో అని ప్రయత్నిస్తున్నాం. లేదు, అంతా మన దగ్గరే ఉంది అని చెప్తున్నారు. ఆ! మీ మనసుకు కావాలి అని అనిపించినప్పుడు అది మీ జీవితంలో వాస్తవ రూపం చెంది తీరాల్సిందే. అలా కానప్పుడు మీకు అసంతృప్తే కలుగుతుంది. నాకు అది కావాలి అనే భావన మీలో ప్రతి ఒక్కరికి కలుగుతుంది కదా! ఆ! ఎంపికలో క్వాలిటీ ఉండాలి. ఆ క్వాలిటీ తక్కువగా ఉన్నప్పుడు ఎంచుకునే కర్మలు, పర్యవసానాలు మీకు బాధను కలిగిస్తూ ఉంటాయి. బాధ అనేది కూడా ఒక జీవిత అనుభవమే. కానీ మీ పరిభాషలో బాధను చాలా నెగెటివ్‌గా పరిగణించడం జరుగుతూ ఉంది. మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా అన్నీ జరుగుతున్నాయి అంటే గనక, మరి అది కూడా మీ యొక్క ఆధ్యాత్మికలో మీరు ముందుకు వెళ్తున్నారనే ఇదొక పాయింట్. ఆధ్యాత్మిక శక్తి ఎక్కువగా ఉంటున్నప్పుడు మీరెంచుకునే కర్మలలో క్వాలిటీ అధికంగా ఉంటుంది. వాటి పర్యవసానాలు కూడా మీ మనసుకు ఎంతో హాయిని, సంతోషాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఎక్కడైతే అలజడి ఉంటుందో, ఎక్కడైతే అలజడి ఉన్నప్పుడు మనం ఏ పని గూడా సరిగ్గా చేయలేం. ఎక్కడైతే ప్రశాంతత ఉన్నప్పుడు ప్రతి పని కూడా చాలా స్పష్టంగా, క్లియర్‌గా చేస్తూ ఉంటాం. ఉదాహరణకి ఒక తల్లి వంట వండుతుంది అనుకోండి. ఆ తల్లిని ప్రశాంతంగా ఉండనిస్తే చక్కగా అన్ని టైంకి ఉప్పెంత పడాలి, కారం ఎంత పడాలి, మసాలా ఎంత పడాలి, ఏది ఎంత పడాలి అని చాలా చక్కగా చేస్తుంది ఆ తల్లి. అలా కాకుండా ఆ తల్లిని అలజడులతో, ఆ మాటలతో, ఈ మాటలతో ప్రశాంతత లేకుండా చేస్తే ఆ తల్లి ఎక్కడ చేస్తుంది చెప్పండి? సో, సో క్వాలిటీ మీరెంత బావుంటే మీ మీ యొక్క పనిలో మీరు అంత క్వాలిటీని ఇవ్వగలుగుతూ ఉంటారు. బుద్ధాహుడ్, క్రీస్ట్‌హుడ్ అంటే బుద్ధత్వం కానివ్వండి, క్రీస్తు తత్వం కానివ్వండి, మరి గొప్ప మాస్టర్ అని పిలువబడుతున్నాడు. ఆ స్థాయిలో ఎంచుకునే కర్మలు అత్యున్నతమైనవిగా ఉంటాయి. విశ్వ కళ్యాణం కోసమై ఉంటాయి. అణగద్రొక్కబడిన కలలు మీలో కోపాన్ని, హింసను, మోసపూరితమైన కర్మలను ఉసిగొల్పడం లాంటివి చేస్తూ ఉంటాయి. ఎక్కడైతే ఇది అంతా అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ యొక్క
దుర్మార్గాలు, దొంగతనాలు ఎవరు చేస్తారంటే, ఎక్కడైతే ఇంట్లో పేరెంట్స్ యొక్క ఎలాంటి గైడెన్స్ లేకుండా, పాపం తల్లిదండ్రులు లేకుండా అక్కడ ఇక్కడ ఎదిగి వాళ్ళవేమీ నెరవేరక ఆ కోపంతో, ఆ ఫ్రస్ట్రేషన్తో వాళ్ళు ఇలాంటివన్నీ కూడా మరి చేస్తూ ఉంటారు. ఎక్కడైతే అణగదొక్కబడి ఉంటుందో, ఎక్కడైతే కోపం ఉంటుందో, అలాంటప్పుడే ఈ హింసాపూరితమైన దానికి డైవర్ట్ అయిపోతూ ఉంటారు. క్రోధంతో ఉన్నవాడికి వివేకం అనేది ఉండదు. వివేకం కోల్పోయినప్పుడు ఇక దాని పర్యవసానాలు మీకు తెలిసిందే కదా! అంతే కదా! వివేకం పోతే అంతే కదా! ఒక జైలుకి వెళ్ళినటువంటి ఒకానొక హంతకుడు కూడా ఇదే చెప్తాడు. ఆ క్షణంలో నాకు ఎరుక లేదు. ఆ క్షణంలో కోపంలో ఏది చేశానో కూడా నాకు తెలీదు. అందుకని ఈరోజు నేను ఈ విధంగా ఉండవలసి వచ్చిందని బాధపడతాడు కదా! సో, మిమ్మల్ని మీరు హింసించుకోవడమే దుఃఖం అంటే. రోగాలు అనేవి మీరు దేహాన్ని హింసించడం వల్లే సంక్రమిస్తున్నాయి. ఆ దేహాన్ని మనం సరిగా చూసుకోపోతేనే ఆ రోగాలనేవి వస్తున్నాయి. దుఃఖం అనేది వివేకం కోల్పోయినప్పుడు మీరు ఎంచుకునే కర్మల తాలూకా పర్యవసానాల వల్లే ఏర్పడుతుంది. ఉమ్? ఫ్రెండ్స్, మరి ఈరోజు వాట్సాప్లో మన రమాదేవి మేడము మరి కొంతమంది కృష్ణుడిది పెట్టారు. అసలైనటువంటి భాగస్వామి ఎవరు అంటే గనక శరీరం. ఆ శరీరాన్ని ఎంత బాగా చూసుకుంటే ఆ అంత బాగా మరి మనకి అది సహాయం చేస్తుంది అని. అలాగే శరీరాన్ని మనం ఎంత బాగా ఎంత నెగ్లెక్ట్ చేస్తే మనకి మరి అన్ని అనారోగ్యాలు వస్తాయి. కాబట్టి ఆ మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ మిమ్మల్ని మీకు మీ గురించి మీరు చేసుకునేదే అసలైనటువంటి సేవ. చూసారా? మనం చాలా మంది ఈ పాయింట్స్ అన్ని చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనల్ని మనం సరిగ్గా చూసుకోకుండా ఏంటేంటో చేసేస్తూ ఏదో సేవ చేసేస్తున్నాము, అది చేసేస్తున్నాము, ఇది చేసేస్తున్నాము అని ఏదేదో అనుకుంటాం. కానీ ఫస్ట్ మనల్ని మనం బాగా చూసుకోవాలి. ఓకే. మీ కలలు సాకారం అవుతున్నప్పుడే మీరు పరిణామం చెందుతూ ఉన్నట్టు లెక్క. ఓకే. మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా అవుతున్నాయి అంటే గనక మీరు కరెక్ట్‌గా మార్గంలో ఉన్నట్లు. ఇఫ్ యువర్ సోల్ ఫీల్స్ ద నీడ్, ఇట్ మీన్స్ యూ షుడ్ ఓన్ ఇట్. మీ ఎటువంటి లక్ష్యము, సంకల్పం అయినా సరే ఫలానా కావాలి అని మీకు అనిపిస్తే దాన్ని తప్పనిసరిగా సాధించి తీరవలసిందే. మీ సంకల్పం, లక్ష్యం అనేది హృదయ లోతుల్లో నుంచి రావాలి. మీ అంతర ప్రపంచం నుంచి రావాలి. అటువంటి లక్ష్యాలు తప్పనిసరిగా నెరవేరుతాయి. మీ లోపల నుంచి వస్తే గనక తప్పకుండా అవి నెరవేరుతాయి. తీవ్రంగా కోరుకున్నది, త్రికరణ శుద్ధిగా నమ్మినది, నిశితంగా యోచన చేసినది, ఉత్సాహంతో చేపట్టినది ఏదైనా సరే తప్పనిసరిగా నెరవేర్చి తీరాల్సిందే అని రామ్దా చెప్తున్నారు. మీరు గనక మనసు పూర్తిగా చిత్తశుద్ధిగా మీకు ఆ లక్ష్యం అనేది ఉంటే గనక తప్పకుండా అది నెరవేరవలసిందే. ఇంకా అసలు నో సెకండ్ థాట్ అని చెప్పేస్తున్నారు. అణచబడిన కలలు లేదా అసంతృప్తితో నెరవేరని కలలు మిమ్మల్ని మోసపూరిత కర్మలను ఆచరించేందుకు పురికొల్పుతూ ఉంటాయి. మనకి కోపం కూడా ఎప్పుడొస్తుంది? మనం అనుకున్నట్లుగా జరగకపోతేనే కోపాలు కూడా వస్తూ ఉంటాయి కదా! సో, అసంతృప్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనల్ని ఈ మోసపూరితమైనటువంటి కర్మలు, నెగెటివ్ కర్మలు చేయడానికి అవే మనల్ని పురిగొల్పుతూ ఉంటాయి. ఎక్కడ అసంతృప్తి ఉంటుందో అక్కడే నెగెటివ్ అన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ బాంబులు పెట్టేవాళ్ళు వీళ్ళందరూ ఎలాగా మామూలు ప్రశాంతంగా ఉన్న హృదయం అయితే అలాగా బాంబులు పెట్టి అంతమందిని చంపడానికి ఏమాత్రం ఒప్పుకోదు. ఎక్కడైతే అసంతృప్తి ఉంటుందో, ఎక్కడైతే అల్లకల్లోలం ఉంటుందో, వాళ్ళే ఇలాంటి పనులన్నిటికి కూడా మరి ముందుకు వస్తారు. అందుకనే ఓషో గారు, గురువులు అందరూ ఏం చెప్తారంటే, చిన్నప్పటి నుంచి ఈ యొక్క ఆధ్యాత్మికత అనేది ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి. ప్రతి ఇంట్లోనూ ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఆధ్యాత్మిక శక్తి తక్కువగా ఉంటున్న మనుషులే ఈ మోసాలకు, కుతంత్రాలకు, దొంగతనాలకు
ఇవన్నీ కూడా పాల్పడుతూ ఉంటారు. మనిషి యొక్క ప్రథమ కర్తవ్యము ఆధ్యాత్మిక శక్తిని ఇతోధికంగా ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళ్ళడము. చూడండి. సో, మన లక్ష్యాలలో మొట్టమొదటి లక్ష్యం ఏంటి అట? మన యొక్క ఆత్మశక్తిని ఇతోధికంగా ఎప్పటికప్పుడు మనము ఎదుగుతూ ఉండాలి అని చెప్తున్నారు. ఓకే. అప్పుడే జీవితము జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. అప్పుడే జీవిత మాధుర్యాన్ని ఆస్వాదించగలుగుతూ ఉంటారు. మీకు సత్యం తెలిసినట్లయితే మీకు స్వేచ్ఛ లభిస్తుంది అని జీసస్ చెప్పలేదా? ఆధ్యాత్మిక శక్తి ప్రబలంగా ఉంటున్నప్పుడే మీకు సత్యం గురించి తెలుస్తూ ఉంటుంది. మీ ఆధ్యాత్మిక శక్తి బుద్ధుడు మరి జీసస్ స్థాయికి ఎదగవలసిందే. ఏ విధంగా అయితే ఒక చిన్న పిల్లవాడు ఒక పరిణామం చెందుతూ ఒక వృద్ధుడు ఏ విధంగా అలా అవుతాడో, అలాగే ఒకానొక ఆత్మ ఏదో ఒక రోజున బుద్ధుడు స్థాయికి, జీసస్ స్థాయికి ఎదగవలసిందే. మీరు కోరుకున్నవి నెరవేరాలి. అయితే సరి అయిన దృక్పథంతో, శాస్త్రీయ అవగాహనతో సంకల్పాలు ఎంచుకునే సామర్థ్యాన్ని మీరు పెంచుకోవాల్సొస్తుంది. ఒక మంచి లక్ష్యాన్ని గూడా సెలెక్ట్ చేసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం గూడా ఉండాలి. మీ కలలు వాస్తవ రూపం చెందినప్పుడే మీరు ఆనందంతో నాట్యం చేయగలుగుతారు. ఇతరులు సాధించిన విజయాలతో లేదా ఇతరులు సాధించిన వాటిని మీరు పొందడం ద్వారా మీకు ఆనందం ఎప్పటికీ రాదు. మీరు సాధించి స్వ అనుభవంతో అనుభూతులు పొందగలిగినప్పుడే ఆనందం పుడుతుంది. మీ మేధస్సును మీరు సంపూర్ణంగా వినియోగించుకోగలిగినప్పుడే ఆనందంగా ఉండగలుగుతారు. అపారమైన ఆత్మశక్తి మేధస్సును వెలికి తీయండి. ఆత్మశక్తిని వినియోగించుకోలేనంతటి ఆసక్తి కలిగి మనిషి ఎప్పుడు ఈ భూమి మీద జన్మించడం అనేది జరగనే జరగదు. సో ఈ మనిషి ఎప్పుడు అంటే ఒక, ఒక స్కూల్‌లో జాయిన్ అయ్యాము అనుకోండి. ఆ స్కూలు 10థ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ టు 10థ్ క్లాస్ ఉందనుకోండి. 10థ్ క్లాస్ కంప్లీట్ అయితే గాని నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళం మనం. ఆ స్కూల్‌ని వదిలి వెళ్ళలేం కదా! అలాగే ఈ భూమి మీద కూడానట మనము మన యొక్క ఆత్మశక్తిని పరిపూర్ణంగా వినియోగించుకోనంత వరకు ఈ భూమిని వదిలి వెళ్ళలేము. అంటే చూడండి. అంటే మనందరం గూడా పూర్తిగా ఎదగాలి. ఎదిగితేనే ఈ భూమి నుంచి మనకి మోక్షము. మీరు స్కూల్ నుంచి వెళ్ళిపోయిన తరువాత నెక్స్ట్ ఎక్కడికెళ్తారు? కాలేజీకెళ్తారు. అలాగే ఈ భూమి మీద మీ యొక్క ఆత్మశక్తి అంతా తెలుసుకొని దాన్ని పరిపూర్ణంగా మీరు ఎప్పుడైతే వినియోగించుకోగలుగుతారో అప్పుడు మీకు ఈ భూమి నుంచి ముక్తి వస్తుంది. అంటే తర్వాత ముక్తి వస్తుందంటే అక్కడ ఇంకేమీ లేదు అని కాదు. ఈ భూమి కంటే ఉన్నత లోకాలు వెళ్ళడానికి మీకు అర్హత అనేది లభిస్తుంది. ఆధ్యాత్మిక సత్యాలను త్రికరణ శుద్ధిగా మీరు ఆచరిస్తే సకల భోగాలు మీకు ప్రాప్తిస్తాయి. సంకల్పాలు వేగంగా వాస్తవ రూపం చెందాలి అంటే మీరెంత మటుకు ఆ సత్యాలను ఆచరించగలగరనే విషయం పైనే ఆధారపడి ఉంటుంది. వేగవంతము లేదా మందగమనము అనేది కూడా మీపైనే ఆధారపడి ఉంటుంది. అంతే కదా! చూసారా? ఆర్థిక స్వేచ్ఛ కంటే ముందరగా కలలు కనే స్వేచ్ఛను సాధన చేయండి. లక్ష్యాలు, సంకల్పాలను మీ ఇష్టానుసారంగా ఎంచుకునేటువంటి స్వేచ్ఛ మీకు కలగాలి. ఎంతసేపు మనము ఎంతసేపు డబ్బు ఒక్కటే కాదు. ఇంకా చాలా మీ మనసుకి మీ లోపల ఇంకా బోలెడన్ని ఉంటాయి కోరికలు. ఒకళ్ళకేమో చక్కగా అప్పుడప్పుడు చక్కగా అలాగా పొలాల్లో తిరుగుతూ హ్యాపీగా ప్రకృతిని చేయాలనుంటుంది. కానీ పాపం వాళ్ళకేమో కుదరదు. జాబ్‌లు అవి ఇవి ఇవి. సో, మీకు ఏదనిపిస్తే అది చేసేయండి అని చెప్తున్నారు. సో, అదే స్వేచ్ఛ అని గూడా చెప్తున్నారు. భూమి అనే క్షేత్రము మీ ఇష్టారాజ్యము. ఆ ఇష్టారాజ్యంలో లక్ష్యాలు, సంకల్పాలను మీకిష్టమొచ్చిన రీతిలో ఎంచుకునే స్వేచ్ఛ మీకుండాలి. వాటిని వాస్తవ రూపం చెందించుకునేందుకు స్వేచ్ఛగా కలలు కనే స్థితి మీరు కలిగి ఉండాలి. సో, లక్ష్యాలు అవి మీరు ఎవరో చెప్పినట్లుగా కాదు. మీకంటూ మీకు మీ మనసుకి మీ లోపల ఏది అనిపిస్తుందో
మీరు చక్కగా అంటే ఎంత జ్ఞానం ఉంటే అంత చక్కటి లక్ష్యాలను మనం ఎన్నుకోగలుగుతాం. ఉదాహరణకి ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో మనకి తెలుస్తుంది ఏమని? మనము ఆహ్, ఏ ఒక్కరిని హింసించరాదు. అలాగే మనము సంపాదించే ప్రతి పైసా కూడా న్యాయబద్ధంగా ఉండాలి. ధర్మబద్ధంగా ఉండాలి. ఒకరిని హింసించకూడదు. హింసిస్తే మళ్ళా మనం ఆ యొక్క పరిణామాలన్నీ మనం ఫేస్ చేయాల్సొస్తుంది. సో, చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ. ఇలాంటి సత్యమైనటువంటి వాక్కుల యొక్క జ్ఞానం మనకి ఉన్నప్పుడు, మన యొక్క లక్ష్యాలు గూడా ఎలా ఉంటాయి? ఎవ్వరిని హింసించని, ఎవ్వరికి బాధ పెట్టని ఉన్నటువంటి లక్ష్యాలుంటాయి. సో, అలాగా మన యొక్క జ్ఞానాన్ని బట్టి మన యొక్క లక్ష్యాలు గూడా ఉంటాయి. ఆహ్, శుష్క ఆధ్యాత్మికవాదులు చెప్పేవి నమ్మకండి. ఫలానా లక్ష్యాలు, సంకల్పాలు మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఆటంకాలు లేదా అవరోధాలని మీకు చెప్తూ ఉంటే అవి నమ్మకండి. ఇష్టారాజ్యం అంటేనే పరిపూర్ణమైన స్వేచ్ఛ. ఇష్టారాజ్యం యొక్క విస్తీర్ణం ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. ఇష్టారాజ్యం యొక్క విస్తీర్ణము తక్కువగా ఉన్నప్పుడే దుఃఖం, దరిద్రం అన్నీ ఉంటాయి. ఇష్టారాజ్యం యొక్క విస్తీర్ణము అపారంగా ఉన్నప్పుడు ఆనందము, ఐశ్వర్యము, సకల భోగాలు ఉంటాయి. ఇష్టారాజ్యం యొక్క విస్తీరాన్ని పెంచుకోవడం ఎలా? ఇది అందరికీ సాధ్యపడుతుందా? ఈ భూమి మీద అందరికీ సాధ్యమే అని రాంగా చెప్తున్నారు. మీరు గాలి పీల్చుకుంటున్నంత సులభం. మీ ఆధ్యాత్మిక శక్తిని విస్తరింపచేయడం ద్వారా మీ ఇష్టారాజ్యము యొక్క విస్తీర్ణము పెరుగుతూ ఉంటుంది. మీ ఆధ్యాత్మిక శక్తి విస్తరణ వేగంగా సాగాలి అంటే మీరు ఎంతో సాధన చేయవలసి ఉంటుంది. లక్ష్యాలు, సంకల్పాలు ఎన్నింటినైనా ఎంచుకోవచ్చు. ఎన్ని కర్మలని ఆచరిస్తే ఎంత ఎక్కువగా రాటు తేలిపోతూ ఉంటారు. మీ ఆధ్యాత్మిక శక్తిని అనంతంగా విస్తరించుకోవచ్చు. మీ ఆధ్యాత్మిక శక్తిని పెంచుకునేందుకు విస్తారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కాలాతీతమైన ఇది అఖండమైనటువంటి సత్యం అని చెప్తున్నారు. మీ ఇష్టం మీరు ఎలాగా ఆహ్, పెట్టుకుంటారో లక్ష్యాలు మీ ఇష్టం దీనికి అంతం అనేది లేదు అని చెప్తున్నారు. ఆధ్యాత్మిక శక్తి అంటే ఆత్మకు సంబంధించిన జ్ఞానము. అపారమైన జ్ఞానాన్ని మీరు సంపార్జ సముపార్జించవలసి ఉంది. ఆత్మశక్తి నుంచి జ్ఞానము ఉద్భవించాలి. ఇక చాలా విషయాల పైన ఎన్నో పుస్తకాలు చదవడం ద్వారా మీకు జరిగేది కంటే ఇతరుల మనసుని చదవడం ద్వారా మీకు ఏ ప్రయోజనం ఉండదు. కేవలము చదవడము వేరే వేరే వాళ్ళందరినీ గూడా ఆహ్, వాళ్ళ మనసు చదవడం వల్ల ఏమి పనేం మనకేమి ఉండదు. ఒరిగేదేమి ఉండదు. పని గట్టుకుని ఇతరులను ప్రభావితం చేయాల్సినటువంటి అవసరం అసలే లేదు. మనోశక్తిని పెంచే టెక్నిక్‌లు, జిమ్మిక్కులు ఒకరు నేర్పితే నేర్చుకునేవి కానే కాదు. వ్యక్తిత్వం అనేది ఒకరు ఇచ్చే భిక్ష కాదు. అన్నింటిని మీ ఆత్మశక్తి నుంచి సంపార్జించుకోవాల్సి ఉంది. ఇతర మనుషుల మనస్సును చదవడం ఏమిటి? ఇది ఒక సంపద. ఇది ఒక కుతంత్రం. మీ ఆత్మశక్తిని మీరు సాధించాల్సింది. ఎంతసేపు వాళ్ళిలాగా, వీళ్ళిలాగా, వాళ్ళ మనసు ఇలాగా, వీళ్ళ మనసు అంటే దానివల్ల మనకేమొరుగుతుంది? ఏమి ఉండదు దానివల్ల. మిమ్మల్ని మీరు చదువుకోండి. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని విస్తారంగా పెంచుకోవడానికి అద్భుతమైన కార్యాలు ఏమైనా చెయ్యాలా అని అడిగితే అందుకోసం ముందరగా సంకల్పం కావాలి. సంకల్ప శక్తి ద్వారానే అడుగులు ముందుకు వేయగలుగుతారు. జీవితంలో ఫలానా లక్ష్యం సాధించాలి అనే సంకల్పం లేకుండా ముందు అడుగు వేయలేరు. జీవితంలో అత్యున్నతమైన లక్ష్యాలు సాధించుకునేందుకు ప్రతి మనిషికి అర్హత ఉంది. సో, లక్ష్యం లేకుండా ఏం చేయగలుగుతాం చెప్పండి? సపోజు రేపు ఏదైనా టిఫిన్ చేయాలి అంటేనే, ఈరోజు పో అంతా నానబెట్టుకొని పిండి, ఇడ్లీ పిండి, దోసల పిండి అన్నీ నానబెట్టుకుని అంత ప్లానింగ్ ఉంటేనే అవుతుంది. ఇంత చిన్నదానికే అంతుంటే, మరి పెద్ద పెద్ద వాటికి ఎంత మరి ఏ లక్ష్యమో ఏమీ లేకుండా నేనేమి చేయను కూర్చుంటే అన్నీ అవే చూసుకుంటాయంటే ఎట్లాగా? లక్ష్యాలు ఉండాలి కంపల్సరీగా. ఓకే. మీ కలల సాకారం కాకుండా మీరు పరిణామం చెందలేరు. మీరు అనుకున్నవి అనుకున్నట్లు అవ్వకుండా మీరెప్పుడు ఏమీ చేయలేరు. అది ఏదైనా కానీ మీ ఆత్మశక్తి నుంచి ఏది కోరుకుంటే అది నెరవేరి తీరాల్సిందే. మీ హృదయపు లోతుల్లో నుంచి వచ్చే ప్రతి సంకల్పము నెరవేరి తీరాలి. అసంతృప్తి, దుఃఖము, ఆధ్యాత్మిక పరిణామం వేగంగా చెందలేదు. మీ కలలను
సాకారం చెందించడానికి సంకల్ప శక్తితో మీ పట్ల మీరు అనుమతించుకోవాలి. కళలు అనేవి సంకల్ప శక్తి ద్వారా మనోశక్తి నుంచే ఉద్భవిస్తూ ఉంటాయి. ఆర్థిక స్వేచ్ఛ కోసం అంటూ ప్రత్యేకించకుండా సర్వస్వతంత్రంగా కలు కలలు కనే స్వేచ్ఛ కోసం కలలు కనండి. కలలు కనడం ద్వారా మీ సంకల్పాలు అన్నీ వేగాన్ని పుంజుకుంటాయి. మీ అంతరంగంలో మేధస్సు బాహ్య జీవితంలోనికి ఉద్భవింప చేయాలి అనే ప్రక్రియ ఆశ్రమించక తప్పదు. మీరు ఏదైతే పొందాలి అనుకుంటున్నారో ఫస్ట్ మీ అంతరంగంలో అది నెరవేరకుండా బయటికనేది రానే రాదు. కలలు అణచడం ద్వారా మీ మనసు నుంచి అరిషడ్ వర్గాలు విజృంభిస్తాయి. కలలు అంతరంగ నిక్షేపాలను బయటికి తీస్తాయి. కలలు జీవిత ఉత్సాహాన్ని కలుగజేస్తాయి. ఎంతో ఉత్తేజంగా ఉంటుంది. ప్రతి మనిషిలో ఒక జీసస్, ఒక బుద్ధుడు దాగి ఉన్నాడు. అంతరంగంలోని బుద్ధుడి లేదా జీసస్‌ను వెలికి తీయడానికి ప్రతి మనిషికి కూడా అందరూ జీసస్ లాగా, బుద్ధుల్లాగా అందరికీ అవ్వడానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు మన అందరిలోనూ ఉన్నాయి అని చెప్తున్నారు. ఆత్మనిధిని వెదికి పట్టుకోండి. వల్లనే ఎప్పుడైతే ఈ ఆత్మశక్తిని పట్టుకుంటారో అప్పుడే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. ఫ్రెండ్స్, ఫైనల్‌గా ఏది చెయ్యకుండా, ఏది సంకల్పించకుండా, ప్రయత్నించకుండా ఎవ్వరి జీవితంలో ఏది రాదు. ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటారో, ఎప్పుడైతే శక్తి పెరుగుతూ ఉంటుందో, అప్పుడు మీరు టైంని చాలా చక్కగా సద్వినియోగపరుచుకుంటున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఈ యొక్క ఫైనాన్షియల్ ఏదైతే ఆహ్, ఆహ్, ఉందో అయన్నీ కూడా కొట్టుకుపోతా ఉంటాయి. మనం కష్టపడినప్పుడు మనకి ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి ఒక్క డబ్బనే కాదు. ఏదో మనకి కావాల్సినవి వస్తూ ఉంటాయి. మన టైంని సరిగ్గా సద్వినియోగపరుచుకోగలుగుతూ ఉంటాం. అందుకని శక్తి కావాలి మై డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్. సో, అదే చెప్తున్నారు. ఫస్ట్ మీ ఆత్మశక్తిని పట్టుకోండి. అప్పుడు మీరెప్పుడైతే మీరు దాన్ని పట్టుకుంటారో, మీ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుంది. అసలైన ఆర్థిక స్వేచ్ఛ అంతర్నిధి అంత లోపలే ఉంది. అందుకోసం కలగనండి. ఇంతకు ముందే ఏర్పరచుకున్న దృక్పథాలు, సంఘ వ్యవస్థ నుంచి అరువు తెచ్చుకున్నటువంటి జ్ఞానము, ఇవన్నీ గూడా మిమ్మల్ని దైవత్వానికి విశ్వసించలేకపోతున్నాయి. పరిమిత విశ్వాసాలకు, పరిమిత ఆలోచనలకు అజ్ఞానమే కారణం మై డియర్ ఫ్రెండ్స్. సో, బాహ్య ప్రపంచంలో ఎక్కడ దేవుడు ఉంటున్నట్లు భ్రమిస్తున్నారు. ఆ! దేహి, దేహి అని ఆర్తనాదాలు ఎందుకు చేస్తున్నారు? ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే, దేవుడిని గుర్తించకపోవడం. మీలోని ఆత్మనిది అనంతమైనది. అపరిమితమైనది. మీ ఆర్థిక స్వేచ్ఛకు మీరే ఆటంకాలను కల్పించుకుంటున్నారు. సత్యం అనేది శాశ్వతంగా నిలిచి ఉంటుంది. మీ అభివృద్ధి అనేది ఫలానా స్థాయి వరకే అని పరిమితులు ఎక్కడన్నా ఉంటాయా? ఉండనే ఉండవు. రాళ్ళు, కొండలు, పర్వతాలు, గడ్డిపూచలు, వృక్షాలు ఈ ప్రపంచం అంతా కూడా ఇవన్నీ గూడా కలల నుంచి వచ్చినవే. వృక్షాలు ఈ ప్రపంచం అంతా కూడా కలల నుంచి ఉద్భవించిందే. ఈ ప్రపంచమంతా మరి ఆత్మశక్తి కలల ద్వారానే భౌతిక పదార్థంగా రూపాంతరం చెందుతూ ఉంటుంది. గ్రహాలు, సౌర వ్యవస్థలు, గెలాక్సీలు అన్నీ కూడా ఈ విధంగానే వచ్చాయి. ఈ సమస్తము సృష్టి కలల నుంచే వస్తూ ఉన్నాయి. ఈ భూమి మీద విషయానికి వస్తే మీ జీవిత అనుభవాలన్నీ ఊహాశక్తి ద్వారా సృష్టించబడుతూ ఉన్నాయి. చైతన్య శక్తి కళల ద్వారా భౌతిక పదార్థంగా మరి భౌతిక సంఘటనలుగా వా వాస్తవ రూపం చెందినప్పుడే మీరు చైతన్య పరిణామం చెందుతూ ఉంటారు. మీరు కళలను వాస్తవం చెందించుకోవడం ద్వారా మీలోని దైవశక్తి యొక్క పరిణామాన్ని వ్యాకోసింపచేస్తున్నారు. దైవశక్తి యొక్క సంకల్పం మీ కళల వాస్తవ రూపం చెందడం ద్వారానే నెరవేరుతుంది. దైవశక్తి యొక్క సంకల్పం నెరవేరడంలో మీరు ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. ఈ పాయింట్ మనకి బుక్ బిగినింగ్‌లో గూడా రావడం జరిగింది. ఎవరికి ఏది అనిపిస్తే నాకెందుకు ఈ కోరిక వచ్చిందని అనుకోకండి. మీ ద్వారా భగవంతుడు ఆ అనుభవాన్ని పొందడానికి మీ ద్వారా ఆ కోరికలనేవి ఏర్పడుతున్నాయి అని కూడా మనము ఫస్ట్ చెప్పుకున్నాము. అలాగే ఇక్కడ మళ్ళా అదే పాయింట్ చెప్తున్నారు. దైవశక్తి యొక్క సంకల్పం నెరవేరడంలో మీరు ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. నిరాశ, నిస్పృహల గురించి మీరు కలలుకంటున్నంత కాలము అలాంటివి మీకు ఏర్పరుచుకుంటున్నారు. నిస్సహాయంగా ఆలోచిస్తూ ఉంటే అలాగే ఉంటుంది. మరి జీవితంలో మీ దుర్భర పరిస్థితులు ఎలాగా అప్రయత్నంగా ఆకర్షింపబడుతున్నాయో అదే విధంగా
అద్భుతమైనటువంటి పరిస్థితులు కూడా మీరు అనుకోవడం ద్వారా వస్తాయి. కలలు కనడం అనే ప్రక్రియ ఒక ఆటలాగా ఉండాలి. కష్టపడి, ప్రయాసపడి, బలవంతంగా ఇవి తప్పనిసరి అనే విధంగా కాకుండా ఒక ఆటలాగా ఆడుకోండి. మీరు ఎరుకతో ఉన్నప్పుడు, మరి ఎరుక అనేది లేనప్పుడు ప్రతి క్షణము ఊహాశక్తిని ఉపయోగిస్తున్నారు. తర్వాత మీ జీవితంలో మీరిప్పుడు పొందుతున్నవన్నీ కూడా మీకు ఎరుక లేకుండానో, ఎరుక ఉందో ఏదో విధంగా మీరు అన్నీ సంకల్పించుకున్నవే. స్వేచ్ఛ అంటే ఏమిటో తెలుసా? మీ లక్ష్యాలు, సంకల్పాలు వాస్తవ రూపం చెందించుకున్నప్పుడే మీరు స్వేచ్ఛగా ఉండగలరు. అసలైన స్వేచ్ఛ అంటే ఏంటి? మీరు ఏదనుకుంటున్నారో అది చేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు. మీ గురించి మీకు స్పష్టంగా తెలిసినప్పుడు మాత్రమే సంతోషంగా జీవించగలరు. మీ ఆత్మశక్తికి గల అపరిమితమైన శక్తిని గురించి దాని వినియోగంలోకి తీసుకొని రావడం ద్వారా మాత్రమే మీరు ఆనందాన్ని పొందగలరు. ఇప్పటివరకు మీ జీవితంలో ఎదుర్కొంటున్న ఓటమితో కూడిన సంఘటనలన్నింటికీ సాకులు వెతుక్కుంటూ వస్తున్నారు. సాకులు. మీ జీవితంలో దుర్భర పరిస్థితుల కారణానికి బాహ్యంగా వెతుకుతున్నారు. అక్కడ, ఇక్కడ అని ఎక్కడో వెతుకుతూ ఉన్నారు. మీ తల్లిదండ్రులు, మీ ప్రభుత్వము, మీ వీధిలో కుక్క ఇలాగా మరి ఆహ్, ఆటి మీద, వీటి మీద నిందలు వేసి బతికేస్తున్నారు. ఓకే. కానీ మీ వాటిక మీకు జరిగిన ప్రతి ఒక్కదానికి మీరే కారణము. దుర్భర పరిస్థితులకు మీరే కారణం, మంచి పరిస్థితులకి మీరే కారణం. అన్నీ 2 మీలోనే ఉన్నాయి. ఓటమిని పదే పదే తలుచుకుంటే అదే అవుతుంది. దానికి బదులు చక్కగా మంచియి ఊహించుకుంటూ ఉండండి. నిస్సహాయ స్థితి నుంచి కలగ కాకుండా చక్కగా మంచి మంచి లక్ష్యాలు పెట్టుకొని మంచి మంచివి వాటి కోసం కలలుకొనండి. మీ శక్తి కళ్ళపైన చక్కగా అనూహ్యమైనటువంటి ఈ విధంగా మార్పులు చేసుకోండి మీ యొక్క ఆలోచన విధానం ఇవన్నీ గూడా. ప్రాథమిక వాస్తవం మీ కలల ద్వారా సృష్టించబడితే సెకండరీ రియాలిటీ మాత్రము బాహ్య ప్రపంచంలో భౌతిక సంఘటనలుగా ఏర్పడుతుంది. మనము ఈ పాయింట్ చాలా సార్లు చెప్పుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ప్రతీది గూడా 2 సార్లు సృష్టించబడుతుంది. ఒకటి అంతరంగంలో, రెండవది బాహ్యంగా. సంపదను మీ కళ్ళ ద్వారా సృష్టించుకోవాలి. అది మాత్రమే స్వేచ్ఛ, అసంతృప్తి, ఆనందం ఇస్తుంది. అయాచితంగా వచ్చేది, దొంగరించిగా వచ్చింది ఏది ఏది మీకు ఆనందాన్ని ఇవ్వదు. ఓకే. కానీ మీరిచ్చే వాటిని కూడా ఇష్టపూర్వకంగా ఇవ్వండి. మీరలాగే మీరేదైనా ఎవరికైనా ఇవ్వండి, ఇష్టంగా ఇవ్వండి. ఎందుకని మీ భూమి మీద జీవిస్తున్నది మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడం కోసం కానీ, ఎవరిని భూమి మీద జీవిస్తుంది మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడం కోసమే కానీ, ఇతరులని ఉద్ధరించడం కోసం కాదు. ఇక్కడ సహాయ సహకారాలు ఉంటాయి కానీ, ఎవరు ఎవరిని ఉద్ధరించలేరు. చూసారా ఎంత బాగా చెప్తున్నారో. ఒకళ్ళొకళ్ళు ముందుకు వెళ్ళడానికి చిన్న చిన్న సహాయాలు చేసుకోవడమే కానీ, ఎవ్వరు ఎవరు ఉద్ధరించలేరు. ఈ మీరు ఈ ప్రపంచానికి ఏదైతే ఇస్తున్నారో అదే మీకు వస్తూ ఉంటుంది. మీరు అది ఇష్టంతో చేసినా, ప్రేమతో ఏది చేసినా కూడా ప్రేమతో చేయండి, ఇష్టంతో చేయండి. మీరు ఏదిస్తే తిరిగి మీకు అదే వస్తుంది. మీ జీవితంలో ఏమేమి కావాలో వాటి గురించి ఊహాశక్తి ద్వారా ఇప్పటికే పొంది ఉన్నట్లు కలలు కనండి. ఇవన్నీ మీ ఆత్మనిధి ద్వారా బాహ్య జీవితంలో మీ అనుభవంలోకి వస్తాయి. ఆర్థిక స్వేచ్ఛ అంటే కూడా ఇదే అని చెప్తున్నారు. మరి అది ఫ్రెండ్స్. మీరు మీ జీవితాల్ని మార్చుకోవాలి అంటే గనక, మీ యొక్క ఆలోచన విధానం మార్చుకోండి. మీరేదైతే అవ్వాలి అనుకుంటున్నారో, ఈ యొక్క జ్ఞానంతో సరి అయినటువంటి సంకల్పాలు పెట్టుకోండి. సో, మీరు పెట్టుకున్నవి పెట్టుకున్నట్టుగా నెరవేరుతూ ఉంటేనే మీరు సరియైన క్రమంలో వెళ్తూ ఉన్నట్లు. అంటే ఆధ్యాత్మికత వేరు, భౌతిక వేరు అని వేరు వేరు ఏమీ కాదు. మీరు ఎప్పుడైతే ఈ చిన్న చిన్నవన్నీ గూడా మీరు ఎంత బాగా మీరు అనుకున్నవి అనుకున్నట్లుగా సాగిస్తూ ఉంటే, అదే మనల్ని ఆ బుద్ధత్వ స్థితికి, ఆ యొక్క జీసస్ స్థితికి గూడా వెళ్తూ ఉంటుంది. ఎక్కడైతే అసంతృప్తి ఉంటుందో, ఎక్కడైతే కోపం ఉంటుందో, అది నెగెటివ్‌కి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి చక్కగా చిన్న చిన్నవన్నీ కూడా మీకేదనిపిస్తే అది చక్కగా నెరవేర్చుకోండి. మంచి ఈ యొక్క జ్ఞానంతో సరి అయినటువంటి కోరికలు, సరి అయినటివి పెట్టుకొని దానికోసం ప్రయత్నించండి అని మరి రామ్‌దా మనకి చెప్తున్నారు. మరి ఈరోజు జ్ఞానం అందించినటువంటి గురువులకి కృతజ్ఞత తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం.